యాస్టరిస్క్ 5 ప్రజలు అవకాశం ఇస్తే ఏడాదికే 5 రావాల్సిన వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటకట్టుకుంది. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడతారు, కష్టపడతారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలే ఆ ప్రభుత్వానికి ఎదురుతిరుగుతున్నారు. యాస్టరిస్క్ ప్రజలతో పాటు వాళ్లు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము. సారంగపాణి గారి హోటలు నూతన భవనం, నూతన హోటలు వర్గాలకి ఒక బ్రహ్మాండంగా రేపు అందరికీ అన్ని రకాల రుచులను అందించబోతున్న సారంగపాణికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలందరి తరఫున కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు. సరే, అనుకోకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఎందుకో మీ అందరితో మాట్లాడాలనిపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మాజీ డిప్యూటీ చైర్మన్ గారు సాంబారి సమ్మారావు గారికి, అలాగే సారంగపాణి గారికి, మా గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున దామర మండలి వచ్చిన జాకిర్ గారికి, వర్గాల మండలాధ్యక్షుడు మోసల్ గారికి, మొన్ననే డైరెక్టర్ అయినటువంటి మా గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, నడికూడ మండలాధ్యక్షుడు చంద్ర గారికి, వచ్చిన మా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ప్రెస్ మీట్ ఇంకా టైం ఉన్నది, ఇప్పుడు ఎందుకు పెట్టాలనుకున్నాం. కానీ వాళ్ళకు అవకాశం ప్రజలు ఇచ్చిండు, మనం ఇప్పుడే ఏం మాట్లాడద్దు అనుకున్నాం. కానీ రోజు రోజు చూస్తూ ఉంటే ప్రజల కోస, ప్రజల ఇబ్బంది, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ కోసం చూస్తూ ఉంటే నాకు ప్రెస్ మీట్ పెట్టాలనిపిస్తుంది. మనం ఎవరో పక్కోళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళ నాయకులే, వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ భుజాల మీద వేసుకొని మోసిన వాళ్ళని చూస్తూ ఉంటే, వాళ్ళ ఏడుపు అర్థనాదాలు చూస్తుంటే బాధ అనిపించి, మరి ఒకసారి పరకాల ప్రజలకు కూడా మా మనసులో మాట్లాడాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలా మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభలు. వాస్తవంగా ప్రజాపాలనలోనే అప్లికేషన్ తీసుకున్నారు. ప్రజాపాలనలోనే నీకేమున్నది, కోడి పెట్టు ఉన్నదా, కోడి పిల్ల ఉన్నదా, గొర్రె పిల్లు ఉన్నదా, కారు ఉన్నదా, బండి ఉన్నదా, ఇల్లు ఉన్నదా, నీ పిల్లలు ఎందరు, నీకు పిల్లలు ఎందరు, ఇవన్నీ తీసుకున్నారు సార్. అలానే అంత బ్రహ్మాండంగా తీసుకున్న తర్వాత ఇవాళ నేను గ్రామ సభలో మళ్ళా నొల్లు ఎందుకు అవుతారని నేను అడుగుతా ఉన్నాను. వాస్తవం ఇది, నేను అడగట్లే. నీకు భార్య ఉందా లేదా అని అడుగుతున్నావు, పిల్లలు ఉన్నాయా లేదా అని అడిగినావు, వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగినావు, డిగ్రీ పీజా చదువుతున్నారు అని అడిగినావు, నీ పిల్లలకి ఎలాంటి ఉద్యోగం ఉన్నదని అడిగినావు, నీకు పెన్షన్ ఎలాంటి పెన్షన్ అని అడిగినావు, నీకు ఇన్కమ్ ఎంత అడిగినావు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమన్నావు. సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు. నా ఆస్తిది నా కథ. ఓకే, ఇందిరా మిల్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకే, నీకు అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి పోయి ఇందిరా మిల్లు ఉందా, లేకపోతే ఇల్లు ఉందా, గుడిసె ఉందా, కూల పెంకలు ఉన్నాయా, వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడా లేడా, ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ చేసి ఇంటికి ఎంక్వైరీ పంపించాను. బాధ్యతగా నువ్వు చూసిందే రాసుకున్నారని చెప్పి నువ్వు ఎన్ని కాలం లేదు, ఎన్ని నెంబర్ల కాలం, 76 కాలంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చినావు. ఇలా చదువుకున్నాను కూడా కానీ క్వశ్చన్ రావు, ఎగ్జామ్ రాయబోతే కూడా అన్ని క్వశ్చన్ రావు. 76 క్వశ్చన్లు వేసినావు నువ్వు. క్వశ్చన్లకు ఎక్కడ తెలియకపోతే నీ అధికారులు చెప్పిండు, ఇంటి ముందర చూసుకొని రాసుకోమన్నది. నాకేం లేదంటే నీకు స్లాబ్ ఉంది కదా అన్నాడు అధికారే. నీకు ఇన్కమ్ ఎంతో రాసినావు. ఆ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద కాదని అర్థం చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని మళ్ళీ ఏదో గ్రామ సభలను పెట్టి కల్లోలు సృష్టిస్తూ రాయరాని విధంగా ఉన్నటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏ ప్రభుత్వంలో కూడా ప్రజలు ఇట్లా మీద పడి తెచ్చిన సందర్భాలు. మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేము కూడా గ్రామాల్లో తిరిగాం, గ్రామ సభలు నిర్వర్తించాం. గ్రామంలో ఖచ్చితంగా నీకేం కావాలని మాట్లాడడం, పారదర్శకంగా ఉన్నామే తప్ప పార్షాలిటీగా లేం, పార్టీలకు అతీతంగా లేం, నీ ఈ పార్టీ ఆ పార్టీ అని అడగలేదు. నిన్న ఒక ఎమ్మెల్యే అంటాడు, అవును మా వాళ్ళకే ఇచ్చుకుంటామంటాడు.
ఓకే, ఇచ్చుకొని కాదనేది లేదు. వాళ్ళకి ఇల్లు లేకపోతే, వాళ్ళ రేషన్ కార్డు లేకపోతే ఇవ్వు. వాళ్ళ ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలకు ఎంచుకుంటున్నా లేదా నీ కార్యకర్తలు ఎంచుకో ముందుగా, మేము కాదనం. కానీ అదేంటండి, ఇలా ఎవరికి ఇచ్చావు నువ్వు ఇల్లు చెప్పరు. ఒక ఆయన ఉండి దుకాణం పెట్టుకుంటాడు ఊళ్ళలో, 500 మంది అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ ఉంది, గ్రామ సభలో నిర్ధారిస్తే 50 మంది మీద పడతారు. అంటే గ్రామంలో నాకు ఇస్తే అయిపోతుంది ఈ పని, నాకు ఇస్తే అయిపోతుంది. ఇది వాస్తవం కదా, కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా గ్రామ సభలో ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కొరకు? ఇలా నీ దగ్గర చరిత్ర ఉంది, ప్రభుత్వం చేతిలో చరిత్ర ఉంది, ఉందా లేదా చెప్పండి. మళ్ళీ గ్రామ సభలు ఏదో చెప్పండి. ఎస్, నీ అధికారులు ఫైనల్ చేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకో. నువ్వు స్లాబ్ ఉన్నది నువ్వు ఎట్లా ఇచ్చినావు, ఇల్లు ఉన్నది ఎట్లా ఇచ్చినావు? నేను అడుగుతున్నా ఇదే గ్రామ సభలో, ఇదే దీని సందర్భం మీ అందరి తరఫున ఈరోజు లాస్ట్. అసలు గ్రామ సభలకు ఎమ్మెల్యే వస్తున్నాడా? నాట్ ఓన్లీ మన ఎమ్మెల్యే విమానాలు ఎక్కుతాం దిగుతాం. ఇప్పుడు 2 సార్లు నేను ఆయన గురించి మాట్లాడంలే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడన్నా గ్రామ సభలో పాల్గొన్నాడా? ఎందుకు పాల్గొనలేడు? మంత్రులు చెప్పేది ఎమ్మెల్యేలకు అర్థమైతే లేదు, ఎమ్మెల్యే ఏం చెప్పాలో కార్యకర్తలకు అర్థమైంది. వాళ్ళకి అవగాహన లేక తిరుగుతున్నది వాస్తవా కాదా ఒకసారి నేను గ్రహించమని పెట్టుకుంటాను తెలంగాణ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా మా పర్కాన్ని యొక్క ప్రజలు. అరే ఒక్కరన్నా ఎందుకు గొడవ పెడుతున్నాను? అలా మేము పూర్తి స్థాయిలో నా పార్టీ కాంగ్రెసే, నేను భుజాల మీద వచ్చినా నాకు ఎందుకు పెట్టాలని నిల్లు పెడతా ఉన్నాడు కదా. నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక ఆయన అంటాడు, ఒక ఆయన నాకే ఇస్తాను ఒక అంటాడు. దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావట్లేదు. మేము ఇచ్చాం గృహ